హాయ్ నమస్తే అండి. మా బెండ మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో. ఈ మే నెలలో పెట్టానండి. చూడండి మొక్కలు ఎట్లా వచ్చినాయి. వీటికి కొంచెం తెల్లదోమ కనిపిస్తుంది, అందుకే ఈ లిక్విడ్ కొట్టుకుందామని తీసుకొచ్చానండి. మనం ముందుగానే వీటిని చూసుకొని కొట్టుకుంటే తొందరగా పోతాయి. లేకపోతే అట్నే ఉన్నామంటే పిండి నల్లి బాగా వస్తుంది. ఈ ఆకుల కింద పెడతాయండి, గుడ్లు పెట్టినట్టు ఆకుల కింద పెట్టి దీనికి ఎక్కువ ఆకుల కిందనైతే ఇటు చూడండి ఇట్లా తెల్లగా ఇట్లా ఉంటుంది. మనం ఈ ఆకులు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసిన నీళ్ళు, ఎందుకంటే పర్మెంట్ చేసాను దీన్ని. ఇది గోమూత్రం, ఇదైతే వేప నూనె ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి. మంచిది, బాగా పవర్ఫుల్గానే ఉంది. 2 సుక్కలు వేసా. ఇది 5 ml వేసాను. ఇది కూడా ఒక 10 ml అన్నంత వేసానండి, ఎందుకంటే ఒక 3 లీటర్ల నీళ్ళే కలుపుకున్నాను. ఈ మొక్కల మట్టికి వేసుకుందామని, కొన్ని వంగ మొక్కలు ఉన్నాయి వాటికి వీటికి కొట్టుకుందామని తయారు చేసుకున్నానండి. ఎందుకంటే మనం ముందుగానే వాటిని బాగు చేసుకోవాలి, లేకపోతే పిండి నల్లి ఫుల్గా వస్తుందండి. దీనికైతే ఎక్కువ పిండి నల్లే వస్తుంది. మనం అప్పుడప్పుడు చూసుకోవాలి, ఆకులు తిప్పి కొట్టుకోవాలి. నేను ముందే నీళ్ళు పోసాను, ఎందుకంటే కొంచెం ఎండగా ఉంది, అందుకే ముందు నీళ్ళు పోసి లిక్విడ్ ఇస్తున్నానండి. వీటికి కొడుతున్నాను, ఆకులు దెబ్బ తినకుండా ఉంటాయని ముందైతే లిక్విడ్ ఇచ్చి ఇట్లా మొక్క తడిసేదాకా ఇటు కొట్టుకొని మనం స్ప్రే చేసుకోవాలి. అప్పుడే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయని నా ఉద్దేశం. అంతేనండి.